హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వచ్చిన క్రియేషన్. ఏంటప్ప అందరు రెడీ అయిపోతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, దీపావళి పండగకి ఇంట్లో చేసుకుందాం అనుకున్నాంలే, కానీ మా నాయనమ్మ ఫోన్ చేసి ఎప్పటి నుంచో రాండి రాండి అని అంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ సంక్రాంతికే కదా, అప్పటికి కుదరదో అని చెప్పేసి అప్పటికప్పుడైతే బయలుదేరైతే వెళ్ళిపోయాం. ఒక్క నైటే ఉన్నామండి, ఎక్కువ కూడా ఉండలేదు. ఆ ఒక్క నైట్కే ఇక హడావిడిగా రావాల్సి వచ్చింది. ఇంకా నైట్ అయితే 9-8 అయింది వెళ్ళేసరికి. ఇంకా అలాగానే మా నాయన అప్పుడు ఆ టైంకి చికెన్ తెచ్చి అయితే వండింది. ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగు. నైట్ ఇంకా చీకటి పడింది కదా, దీంట్లో పల్లెటూరు చెట్లు అవి ఉండటం వల్ల చీకటిగా అనిపించి వీడియో అయితే తీయటం కుదరలేదు. ఇంకా మార్నింగ్ లేవగా నన్ను అయితే లేపలేదు, మా హస్బెండ్ తీశారు ఈ వీడియో. నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, చాలా బాగా రెస్ట్ తీసుకున్నాను, కరువు అంతా తీర్చుకున్నాను అనుకోండి. ఇంకా పొద్దున్నే లేవగానే మా నాయనమ్మ టిఫిన్కి గారెలు అయితే వేసింది. ఇంకా పిల్లలు కూడా ఎందుకో ఇవాళ ఎర్లీ మార్నింగే లేచి ఆడుకుంటూ ఉన్నారు మా తహత్తో. ఇంకా లేవగానే పాపం గారెలు వేసేసి మాకు టిఫిన్ పెట్టేసి మా నాయనమ్మ పని అయితే చేసుకుంటుంది. ముసలోళ్ళు కదా పని చెప్తున్నావు ఏంటి అని అనుకోవద్దు. నేను అంతగా ఎప్పుడు వెళ్ళను, ఒక ఇయర్కి ఒకసారి అట్లా వెళ్తాను. నాకు ఇంకా పని చెప్పదు. ఇంకా లేచి బ్రష్ చేసి అయితే కూర్చొని ఇంకా గారెలు అయితే తిన్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు కూడా ఇక్కడే, ఇంకా తనైతే కలవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మా అత్త వాళ్ళ అమ్మాయి కూడా దగ్గరలోనే ఊరిలో ఉంటుంది. తను రా అని గోల్ చేస్తుంది. ఇంకా తన దగ్గరికి అయితే బయలుదేరైతే ఇదిగోండి రెడీ అయితే వెళ్తున్నాను. ఎక్కువసేపు కూడా టైం స్పెండ్ చేయలేదు మా నాయనమ్మతో. ఏముందిలే ఇంకా ఎలాగో వచ్చారు కదా చాలే అని చెప్పేసింది. ఇంకా తను గారెలు అవి అయితే బాక్స్లో పెట్టయితే ఇచ్చింది, ఇంటికి వెళ్ళి తిందామని. ఇంకా రెడీ అయితే పండగ రోజు అయితే, ఇది పండగ రోజు, ఇంకా దివాళీ రోజు అయితే ఎలాగైనా పండగ కల్లా ఇంటికి. ఇదేమి సిగ్గుపడుతుంది, ఇప్పుడే ఫ్యాషన్ షోలు ఏం చేయట్లేదు. ఏం కాదు, బాయ్, వెళ్తున్నా మరి. అవా నీ ఫోన్ ఎత్తపోతా ఏమున్నాడా. ఇంకా అలా అయితే ఒక 1 అవర్ కూడా ఉండలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా దాంతో టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా వస్తూ మా నాయనమ్మ గారెలు ఇచ్చింది కదా, దాన్ని అయితే ఫుల్గా తిన్నాము. ఇంకా వచ్చాక ఏం వండుకోలేమని చెప్పేసి ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తెచ్చుకొని అయితే తిన్నాము శుభ్రంగా. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ పండగ కదా, పిల్లలు పెద్దగా ఏం కాల్చరు, చిన్నవాళ్ళు కదా, ఇంకా ఏదో కొన్ని అయితే బాంబులు అయితే ఇచ్చారు. ఇంకా డాబా పైకి వెళ్ళి బాంబులు అయితే కాల్చాం. పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదో చిన్న అందరూ వాళ్ళకి రాకపోయినా మన వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.